తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా కొడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తాండూరు పట్టణంలోని 35 మహిళా సంఘాలకు మంజూరు చేసిన 23.92 కోట్ల రూపాయల రుణాలను చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రసంగిస్తూ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేస్తూ 10 ఏళ్లు రాష్ట్ర వనరులను కొల్లంగొట్టిందని విమర్శించారు. 2 సార్లు అవకాశం ఇస్తే కుటుంబ పాలనతో 7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసిన అప్పులకు 1000 కోట్లు అప్పులు కడుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక సంక్షోభం వల్ల కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో ఆలస్యం జరుగుతుందన్నారు. सर కొంచెం చెప్పండి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.